హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన భారతదేశాన్ని 1000 సంవత్సరాలకు పైగా విదేశీ ఆక్రమణకారులు పరిపాలించారు. దీనికి కారణం ఏమై ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? మనం చరిత్రని గమనిస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఒక బలమైన సామ్రాజ్యం బలహీనమైన సామ్రాజ్యం పైన దాడి చేసి దోచుకోవడం ఇది సర్వసాధారణమే. కాకపోతే మన భారతదేశం ఇంత బలహీనంగా మారడానికి కారణం ఏమై ఉంటుంది? మహమ్మద్ ఘోరీ, బాబర్, తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం కంటే ముందు వీరందరికంటే ఎంతో బలవంతుడైన అలెగ్జాండరే దక్కించుకోలేకపోయినటువంటి భారతదేశాన్ని వీరు వచ్చి ఎలా పరిపాలించగలిగారు? మరి అప్పుడు ఉన్నదేంటి, ఇప్పుడు లేనిదేంటి? అప్పుడు చిన్న చిన్న రాజులతో, చిన్న చిన్న సామంత రాజులతో పరిపాలించబడినటువంటి భారతదేశం విచ్ఛిన్నంగా ఉంది. అలాంటి భారతదేశాన్ని చాణక్యుడు, చంద్రగుప్తుడు అందరినీ ఏకం చేసి ప్రపంచంలోనే బలమైన సామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇలా విచ్ఛిన్నంగా ఉన్న చిన్న చిన్న రాజులను, సామంత రాజులను ఏకం చేసి అఖండ భారతంగా మార్చాడు. అదే మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ సైన్యం కలిగింది. ఈ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర చాణక్యుడిది, చంద్రగుప్తుడిది. అలెగ్జాండర్ మన భారతావని పైన దండయాత్ర చేయబోతున్నాడని ముందుగానే గమనించి అప్పట్లో పెద్ద సామ్రాజ్యమైన మగధ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ధనానందుడిని చాణక్యుడు ఈ రాబోయే సమస్య గురించి ఎప్పుడో ధనానందుడికి చాణక్యుడు చెప్తాడు. కానీ ధనానందుడు దాన్ని పట్టించుకోక చాణక్యుడిని అవమానం చేస్తాడు. ఈ అవమానం భరించలేక చాణక్యుడు తన శిఖముడిని విప్పి ఈ మగధ సామ్రాజ్యాన్ని నేను అంతం చేసే వరకు నా శిఖకు ముడి వేయను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞలో భాగంగా చంద్రగుప్తుడిని ఒక చిన్న బాలుడి నుంచి ఎంతో ధీరుడైన చక్రవర్తిలాగా తీర్చిదిద్దాడు. చంద్రగుప్తుడికి చిన్నప్పటి నుంచి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి ఎంతో ప్రతిభావంతుడైన చక్రవర్తిగా తీర్చిదిద్దాడు. అంత సులభం కాదు. కేవలం ఒక బ్రాహ్మణుడు, ఒక ఆచార్యుడు, ఒక చిన్న బాలుడిని తీసుకొని భారతదేశ చక్రవర్తి చేయడం అంత సామాన్యమైన పని కాదు. అయినా చంద్రగుప్తుడు, చాణక్యుడు కలిసి మన భారతదేశాన్ని అఖండ భారతదేశంగా మార్చి ప్రపంచంలోనే శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఏర్పరచగలిగారు. చంద్రగుప్తుడి తర్వాత చంద్రగుప్తుడి కొడుకైన సముద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలించాడు. సముద్రగుప్తుడి తర్వాత అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి చేయాల్సిన మొదటి పని ఏంటి? బయటి దండయాత్రల నుండి తన ప్రజలను కాపాడడం. ఒక సామ్రాజ్యపు మొదటి అవసరం సైన్యం. ఆ సైన్యాన్ని తీర్చిదిద్దే పని చక్రవర్తిది. కానీ అశోకుడు ఏం చేశాడు? బౌద్ధ మతం అనుసరించి తన సైన్యాన్ని బౌద్ధ స్తూపాలు కట్టడం, బౌద్ధ మత ప్రచారానికి వాడుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఇండియన్ ఆర్మీని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్లు కట్టించడం, బిల్డింగ్లు కట్టించడం, బ్రిడ్జ్లు కట్టడం లాంటివి చేస్తే చైనా, పాకిస్తాన్ ఊరుకుంటాయా? అదే పని చేశాడు అశోక చక్రవర్తి. తను చక్రవర్తి అయిన విషయాన్నే మర్చిపోయి రాజధర్మాన్ని పక్కన పెట్టేసి తను చేయాల్సిన ముఖ్యమైన పని సామ్రాజ్యాన్ని కాపాడకుండా బౌద్ధ ధర్మ మత ప్రచారానికి తన సైన్యాన్ని వాడుకున్నాడు. ఇలా చేయడం వల్ల మౌర్య సామ్రాజ్యం కొన్ని సంవత్సరాలకే విచ్ఛిన్నమైపోయింది. చిన్న చిన్న రాజులు, సామంత రాజులు ఎవరిది వాళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. దీనివల్ల అఖండ భారతావనిగా ఉన్న మన భారతదేశం విచ్ఛిన్నంగా చిన్న చిన్న రాజ్యాల్లో మారిపోయింది. ఇలా చిన్న చిన్న రాజ్యాలపైన దాడి చేయడం, కైవసం చేసుకోవడం మరియు వాళ్ళ సంపదను దోచుకోవడం చాలా సులువుగా మారిపోయింది. అప్పుడు అశోకుడు చేసిన తప్పు వల్ల మన భారతదేశం దాదాపు 1000 సంవత్సరాలు బానిసలాగా మారిపోయింది. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అంటాడు, ఒక మనిషి చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని తన ధర్మాన్ని కాపాడడం. రాజు తన రాజధర్మాన్ని కాపాడాలి, సైనికులు తన సైనికుల ధర్మాన్ని కాపాడాలి. రాజు తన రాజధర్మాన్ని కాపాడకుండా వేరే పనులకు నిమగ్నమైపోతే వారిపైన ఆధారపడినటువంటి ప్రజలు అనుభవించక తప్పదు.